सर्वतोमुपैश्वर्यमविदः परिपूर्णशक्तेरंशे कियत्यपि निविष्टममं प्रपञ्चम् तस्मै तमालरुचिभासुरकन्धराय नारायणी सहचराय नमः शिवाय। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। పరమ పవిత్రమైన అత్యంత మహిమాన్వితమైన ఈ శ్రీశైల జ్యోతిర్లింగ శక్తిపీఠ ఉభయాత్మకమైన మహాక్షేత్రంలో ఇవాళ రోజున శ్రీ మల్లికార్జున స్వామి దివ్య సన్నిధిలో మహాభిషేకాన్ని మహాపూజను నిర్వహించి తదనంతరం శ్రీ భ్రమరాంబ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో మహాపూజను నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సమస్త ఆస్తిక భక్త మహాజనులకు విశేషంగా సంప్రాప్తించి తద్వారా ఆస్తిక భక్త మహాజనులు ఈ దేశము సమస్త ప్రజలకు సకల విధమైనటువంటి శ్రేయస్సులు లభించాలి, అనుగ్రహించాలి అని అమ్మవారి సన్నిధిలో స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి ప్రార్థనలు చేశాం. ఈ శ్రీశైల క్షేత్రం యొక్క వైశిష్ట్యం అపారమైనటువంటిది, అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రం, అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తమ దిగ్విజయ యాత్ర కాలంలో ఈ శ్రీశైల క్షేత్రానికి ఇచ్చేసి ఇక్కడ దేవతా సన్నిధిలో విశేషమైనటువంటి మహాపూజను నిర్వహించి ఇక్కడే చాలా కాలం ఉండి తపస్సులు చేశారు. అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రములని ఈ క్షేత్రంలో రచించారు. ఆ స్తోత్రములు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒక స్తోత్రములు శ్లోకములుగా మాత్రమే కాకుండా ఇవి మంత్రములుగా విశేషంగా మంత్రశాస్త్రముల్లో చెప్పబడి ఉన్నాయి. సౌందర్యలహరి స్తోత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకం కూడా ఒక్కొక్క మహామంత్రానికి సమానం. ఆ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఉపాసన ఉన్నది, ఒక్కొక్క ఫలితం ఉన్నది, ఒక్కొక్క యంత్రం, ఒక్కొక్క ఉపాసన, ఇవన్నీ కూడా విశేషంగా మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. శివానంద లహరి స్తోత్రం అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రం. సరిగ్గా ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ వరకు మళ్ళీ ఆ స్తోత్రానికి సమానమైనటువంటి ఇంకో స్తోత్రం అనేది రచింపబడలేదు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత అద్భుతమైనటువంటి ఆ స్తోత్రములని శంకర భగవత్పాదాచార్యుల వారు ఇక్కడ ఈ పరమ పవిత్రమైనటువంటి సన్నిధిలో రచించి ఆస్తిక భక్త మహాజనులందరూ కూడా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని చూపించారు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. మనకి శాస్త్రముల్లో పురాణ ఇతిహాసాదుల్లో ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం అపారంగా వర్ణింపబడి ఉన్నది. ఈ క్షేత్రానికి పాదాచార్యుల వారు ధర్మ ప్రచారం కోసం, నిరంతర ప్రచారం కోసం స్థాపించాలని సంకల్పించినటువంటి చతురామ్నాయ పీఠాల్లో ఈ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠంగా దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని ఏ క్షేత్రంలో అయితే స్థాపించారో ఆ శృంగేరి క్షేత్రానికి, ఈ మల్లికార్జున స్వామి క్షేత్రానికి, ఈ శ్రీశైల క్షేత్రానికి ఆరంభం నుంచి కూడా ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. అటువంటి ఈ సంబంధం ప్రాచీన కాలం నుంచి శంకరాచార్యుల వారు తదనంతర కాలంలోనూ కూడా విశేషంగా ఈ పీఠాన్ని అలంకరించినటువంటి ప్రతివరేణ్యులు, జగద్గురు అందరూ కూడా తమ యొక్క యాత్రా కాలంలో ఒకసారైనా ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామి సన్నిధిలో మహాపూజను నిర్వహించడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయానుసారంగా ఈ పీఠం యొక్క జగద్గురువులందరూ కూడా దాదాపుగా ఇక్కడికి విచ్చేసి పలుమార్లు ఇక్కడికి విచ్చేసి స్వామి సన్నిధిలో మహాపూజను నిర్వహించారు. మా గురువరేణ్యులు ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులుగా ఉన్నటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు అనేక పర్యాయములు ఇక్కడికి విచ్చేశారు. మా పరమ గురువులు
జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కూడా ఎన్నో పర్యాయములు ఇక్కడికి చేశారు. మేము మా గురువరేణ్యుల యొక్క ఆజ్ఞానుసారంగా ఇంతకుముందు దాదాపుగా 7-8 సంవత్సరాల పూర్వం 2018 సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. తదనంతరం మళ్ళీ ఈ సందర్భంలో ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చేటటువంటి ఆ సదవకాశం అనేది లభించింది. నిన్నటి రోజున విశేషంగా మన పాలధార పంచదార ఎక్కడైతే శంకరుల స్తోత్రాన్ని రచించారో, తపస్సు చేసి ఉన్నారో అటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ శ్రీ శారదాంబ మరియు శంకర భగవత్పాదాచార్యుల వారి మూర్తులని పునః నూతన మూర్తులని నూతన మందిరంలో ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు ఒక దాదాపు 50 సంవత్సరాల కంటే పైన ఇంతకుముందు ఇక్కడ అదే ఆ పాలధార పంచధార క్షేత్రంలోనే శృంగేరి పీఠం ద్వారా నిర్మితమైన ఆ మందిరంలో పీఠం ద్వారా మూర్తుల్ని ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. ప్రతిష్టాపన చేయించడం అనేది అప్పుడు జరిగింది. ఇప్పుడు స్వయంగా మా గురువుల యొక్క అనుగ్రహంతో, ఆ భగవద్ అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి ఈ మూర్తుల్ని నిన్నటి రోజున సుముహూర్తంలో ప్రతిష్టాపన చేశాం. ఇవాళ రోజున సన్నిధుల్లో పూజను నిర్వహించడం అనేది జరిగింది. మా మనస్సుకి ఇది అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ సమస్త కార్యక్రమములకి వీటన్నిటికీ కూడా ఈ దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి గారు మరియు ఆయన యొక్క ఆదేశానుసారంగా అంత సిబ్బంది వర్గం వారందరూ కూడా విశేషంగా దీనికి విశేషమైనటువంటి ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా ఇక్కడ బోర్డు ఏదైతే ఉందో దాని సదస్సులు అందరూ కూడా, మెంబర్లు అందరూ కూడా విశేషంగా, అందులోని ఇప్పుడు ఇక్కడ మనతో పాటు భారద్వాజ శర్మ గారు ఉన్నారు, విశేషంగా ఈ ఏర్పాట్లని, ఈ అన్ని కార్యక్రమాలు కూడా కావలసినటువంటి ఏర్పాట్లని ఎంతో చక్కగా చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంతకుముందు ఎప్పుడొచ్చినా కూడా ఇలా ఇక్కడ యాత్రకు వచ్చినప్పుడు దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం అనేది ఉన్నది. అదేవిధంగా ఈసారి కూడా విశేషంగా అత్యంత శ్రద్ధతో శ్రీనివాస్ గారు, కార్యనిర్వహణాధికారి గారు మరియు వేద పండితులు అందరూ కూడా, సిబ్బంది, అర్చకులు శృంగేరికి వచ్చి ఈ కార్యక్రమం గురించి నివేదించి దీని గురించి ఆహ్వానం అనేది కూడా విశేషంగా చేసి ఉన్నారు. సంప్రదాయం ఎలాగైతే సంప్రదాయం అనేది వచ్చి ఉన్నదో ఆ రకంగా శృంగేరికి కూడా వచ్చి అక్కడ ఆహ్వానం చేసి ఉన్నారు. మళ్ళీ తదనుసారంగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి అంతా ఏర్పాటు చేసి ఉన్నారు. అది మా మనస్సుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. విశేషంగా అమ్మవారి సన్నిధిలో, భగవత్ సన్నిధిలో ఇదే ప్రార్థన చేశాం. ఏమిటి అనంటే, ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఏదైతే అన్నారో, ఈ క్షేత్రం యొక్క ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధిని చెంది ఇంకా అధిక సంఖ్యలో భక్తులకి ఆ భగవద్ అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఇంకా విశేషంగా జరిగి ఈ క్షేత్రాన్ని ఇంకా విశేషంగా అభివృద్ధి చేసేటటువంటి సంకల్పంలో ఆయన ఉన్నారు. ఆ సంకల్పమే చక్కగా దిగ్విజయంగా నెరవేరాలి అని అమ్మవారి సన్నిధిలో, భగవత్ సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది మహాక్షేత్రం, ఎన్నో కోట్ల మందికి అత్యంత శ్రద్ధాభక్తి కేంద్రంగా ఈ క్షేత్రం అనేది విరాజమానం అవుతూ ఉన్నది. మనం గనక చూస్తే ఎన్నెన్నో వందల కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్రలు చేస్తూ, అది ఇవాళకి కూడా ఎందుకు ఇప్పుడంతా సౌకర్యాలు ఉన్నాయి కదా, హాయిగా మనం కూడా ఏదో ఏర్పాట్లో సౌకర్యంగా హాయిగా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకోకుండా శ్రీశైలానికంటే పాదయాత్ర చేసుకుని వెళ్ళాలి, అది వెనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయం అనేటటువంటి ఆ శ్రద్ధతో ఇవాళకి కూడా ఎన్నో కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది పాదయాత్ర చేస్తూ రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఎన్నో ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా, సంపూర్ణ భారతదేశం నుంచి ఎన్నో చోట్ల నుంచి భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి రావడం, ఆ స్వామిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ఇంత చక్కగా జరుగుతూ ఉన్నది అనంటే అది ఇక్కడ కార్యనిర్వహణాధికారి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి సదస్సులు అందరూ సిబ్బంది వర్గం వారందరూ కూడా, ఎందుకంటే అందరూ కూడా వారి కర్తవ్యాన్ని చక్కగా చేస్తేనే ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఇంత పెద్ద సన్నిధిలో భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ప్రసాదిస్తాడు. ఆయా స్థానముల్లో మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ఆ భగవత్ సేవే. కాబట్టి ఎవరికి ఏ స్థానంలో ఏ కర్తవ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడో, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ సేవ చెయ్యాలి అనంటే అది ఈశ్వర సంకల్పం లేదే అస్సలు జరగదు. ఖచ్చితంగా అది ఈశ్వర సంకల్పంతో మాత్రమే జరుగుతుంది. కాబట్టి అటువంటి ఆ సదవకాశం
ఏదో ఒక రూపంలో ఎక్కడుండి ఏ పనిని చేసినా కూడా సంపూర్ణమైనటువంటి ఈ క్షేత్రంలో ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ఏ పనిని చేసినా కూడా అది విశేషమైనటువంటి భగవత్ సేవ అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మనం శ్రద్ధగా చేసినటువంటి కర్తవ్యాన్ని భగవంతుడు తప్పకుండా స్వీకరించి మనకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అటువంటి సదవకాశాన్ని, అటువంటి విశేషమైనటువంటి సౌభాగ్యాన్ని పొందినటువంటి వారు ఇక్కడ ఈ దేవస్థానంలో కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి వారందరూ కూడా అటువంటి సౌభాగ్యాన్ని పొంది ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా దీన్ని అత్యంత సౌభాగ్యంగా భావించి తమ తమ ఈ కర్తవ్యాన్ని ఇదే విధంగా ఎలాగైతే ఇప్పుడు ఇదంతా చేస్తున్నందువల్లే ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. అందరూ కూడా చక్కగా చేస్తూ ఉండడం వల్లే ఇదంతా కూడా చక్కగా సజావుగా నడుస్తూ ఉన్నది. ఏవో అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఏవో అవి ఉండనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటివి ఏవో ఉండనే ఉంటాయి. చిన్న చిన్న ఏదో ఒక సందర్భంలో కాస్త అనవధానం వల్ల ఏదో తేడాలు రావడం అవన్నీ కూడా ఎప్పుడు ఉండనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండనే ఉంటాయి. శంకరులు ఒక మాట అంటారు. ఏమిటి అనంటే తమ భాష్యంలో ఒక చోట మాట్లాడుతూ భాష్యంలో చాలా విషయాలు చెప్తూ ఒక మాట అంటారు. ఏమిటి అనంటే సునిపుణానామపి సూక్ష్మాపరాధ దర్శనాత్ అని అంటారు. అంటే ఎంత నైపుణ్యంగా మనం ఆలోచించి ఎంత ఏర్పాట్లు అన్ని ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక చోట మనకి తెలియకుండా ఏదో ఒక చిన్న తేడా అనేది వస్తుంది. అయితే ఆ తేడా వచ్చినందుకు మనం బాధపడకుండా మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆ పనులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్నే శంకరుడు అంటారు సునిపుణానామపి సూక్ష్మాపరాధ దర్శన. సూక్ష్మం అంటే ఏమిటి? మనం ఎంత అవధానంగా ఎంత సావధానంగా చేసినా కూడా ఎక్కడో మన అవధానం తప్పిపోయి ఏదో ఒక చోట చిన్న తేడా జరుగుతుంది. కానీ మళ్ళీ వెంటనే మనం దాన్ని సరి చేసుకుని ముందుకు ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. కాబట్టి ఇంతటి ఈ వ్యవస్థ, ఈ పెద్ద వ్యవస్థలో, ఈ మహా వ్యవస్థ ద్వారా ఇదంతా జరుగుతూ ఉన్నది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే విధంగా అన్నీ కూడా భవిష్యత్తులోనూ ఇదే విధంగా విశేషంగా, అందులోనూ ఇది ఏదో ఒక లౌకికమైనటువంటి సంస్థ కాదు. దేవస్థానం మహాక్షేత్రం అంటే ఇదేదో లౌకికమైనటువంటి సంస్థ మాత్రమే కాదు. ఎందుకంటే లౌకికమైనటువంటి ఏదైనా ఒక సంస్థ అనంటే దాన్ని నడిపించేటప్పుడు మనకి శాస్త్రములతో సంబంధం లేదు. శాస్త్రంతో సంబంధం లేకుండా లోకంలో ఏ న్యాయం, ఏ చట్ట వ్యవస్థ అవన్నీ ఉన్నాయో వాటిని మాత్రం చూసుకొని దాని ప్రకారంగా మాత్రమే నడిపిస్తే చాలు. కానీ ఇది అటువంటిది కాదు. ఇది మహాక్షేత్రం కాబట్టి ఇక్కడ మనం చేసేటటువంటి వాటన్నిటినీ కూడా శాస్త్రీయంగా చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శాస్త్రం అనేది మనకి ఏ మార్గాన్ని అయితే చూపిస్తోందో, శాస్త్రములు అనంటే వేదములు, మనం ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు అన్నిటికీ కూడా మన యొక్క ఈ ధర్మానికి, సనాతన ధర్మానికి దీనికి మూలం వేదములు. అటువంటి వేదములు మరియు ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు ఏవైతే ఉన్నాయో తద్రీత్యా ఆ వేద శాస్త్రములను అనుసరించి ఇక్కడ మనం క్షేత్రంలో భగవంతుడికి సంబంధించినటువంటి ఆరాధనలు కానీ, ఉత్సవాలు కానీ, ఏ విధమైనటువంటి క్రతువులు కానీ ఏం చేసినా కూడా వాటన్నింటినీ కూడా ఈ వేద శాస్త్రములను అనుసరించి, వేదములు శాస్త్రములు మనకి ఏ మార్గాన్ని అయితే ఉపదేశిస్తూ ఉన్నాయో వాట్లను అనుసరించి మనం విశేషంగా ఆ ఉత్సవాదుల్ని వీటన్నిటిని కూడా నిర్వహించాలి. అలా చేసినప్పుడు విశేషంగా ఆ క్షేత్రం యొక్క పవిత్రత, ఆ భగవత్ సాన్నిధ్యం ఇదంతా కూడా ఇంకా ఇంకా విశేషంగా పెరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి లౌకికమైనటువంటి విషయాలైతే మనం శాస్త్రాన్ని తీసుకురావక్కర్లేదు. అక్కడికి శాస్త్రాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. దానికి దీనికి సంబంధం లేదు. లోకంలో ఏం చట్టం ఉందో దానికి తగినట్టుగా అవన్నీ చేస్తే చాలు. కానీ ఎప్పుడైతే ఆ భగవద్ ఆరాధన ధర్మానికి సంబంధించినటువంటి విషయం అయి ఉంటుందో అప్పుడు మనం తప్పకుండా శాస్త్రముల్ని అనుసరించి తద్వారా ముందుకు వెళ్ళాలి. శాస్త్రముల్లో చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా చక్కగా అనుసరించి చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది. ఎందుకు అనంటే అసలు వేద శాస్త్రములు అంటే ఏమిటి? ఈ వేద శాస్త్రములు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడి నుంచే వచ్చాయి. భగవంతుడే మనకు ఉపదేశించాడు. ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా చెయ్యాలి, ఈ రకంగా ఉండాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా భగవంతుడే మనకి వేద శాస్త్రముల యొక్క రూపంలో ఉపదేశించాడు. కాబట్టి ఈ వేద శాస్త్రముల్లో చెప్పబడినటువంటి ప్రతి ఒక్క మాట అది ఈశ్వరాజ్ఞ. ఏం చేయమన్నారో, ఏం చేయకూడదన్నారో అవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞా రూపములు. అందుకే మనం సహస్రనామం, లలిత అమ్మవారి సహస్రనామం చెప్పేటప్పుడు నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అనేటటువంటి నామం చెప్తాం. దీని అర్థం ఏమిటి? నిజాజ్ఞారూప నిగమ అంటే నిగమములు అంటే వేదములు, వేదములు మరియు ఆ వేదములు అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు. ఇవన్నీ కూడా నిజాజ్ఞ అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. అంటే అమ్మవారే వీటి ద్వారా
మనకి ఈ విషయాలన్నింటినీ కూడా ఆదేశిస్తూ ఉన్నది. అదేవిధంగా శృతి స్మృతి మమైవాజ్ఞే అని ఒక చోట స్వయంగా భగవంతుడే ఈ మాటను ఉపదేశిస్తూ ఉన్నాడు. ఈ శృతులు స్మృతులు ఇవన్నీ కూడా నా యొక్క ఆజ్ఞారూపములు కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి వాటిని అదే విధంగా అనుసరిస్తే అప్పుడు నేను వారిని అనుగ్రహిస్తాను. లేదు అనుసరించలేదు వీటిని కనుక ఉల్లంఘిస్తే వాళ్ళు నా యొక్క ఆగ్రహానికి పాత్రులవుతారు. అనుసరిస్తే నా అనుగ్రహానికి పాత్రులవుతారు, ఉల్లంఘిస్తే నా యొక్క ఆగ్రహానికి పాత్రులవుతారు. ఎలాగైతే ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి మహారాజు ఏర్పరిచినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా నడుచుకుంటూ ఉంటే ఆ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండగలుగుతారు. అదే ఆ నియమాలన్నింటినీ ఆ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మహారాజు యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది, దానికి తగినటువంటి శిక్షని మనం పొందవలసి వస్తుంది, ఆ ప్రజలు పొందవలసి వస్తుంది. అప్పుడు ఆ రాజ్యం కూడా అవ్యవస్థితం అయిపోతుంది, అక్కడ ఎవరు కూడా సుఖశాంతులతో ఉండడం అనేది కుదరదు. అదేవిధంగా ఈ సమస్త ప్రపంచం అనేది ఒక రాజ్యం. ఈ సమస్త ప్రపంచానికి మరి రాజు ఎవరు అనంటే పరమాత్మ, ఆ భగవంతుడు. ఆ భగవంతుడు మనకు ఉపదేశించినటువంటి ఆ చట్టం అనేది ఏదైతే ఉందో అదే వేదములు మరియు శాస్త్రములు. కాబట్టి ఈ ప్రపంచం అంటే ఈ రాజ్యం అంటే ఈ ప్రపంచాంతర్గతమైనటువంటి ప్రజలైన మనందరికీ కూడా ఆ భగవంతుడు వేదశాస్త్రముల్లో చేయవలసినటువంటి కర్తవ్యాల్ని నిషిద్ధాల్ని అన్నింటినీ కూడా ఉపదేశించాడు. ఏం చెయ్యాలి ఏం చేయకూడదు. వీటిని చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే మనం ఈ సాంసారికమైనటువంటి దుఃఖములన్నిటి నుంచి శ్రేయస్సు వైపుకి మనం ప్రయాణం చేయగలుగుతాం. శ్రేయస్సు వైపుకి మనం ప్రయాణించాలి అనంటే ఆ భగవంతుడు చూపించినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. ఎలాగైతే చిన్నపిల్లలకి ఏది మంచి ఏది చెడు అని తెలియదు, వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించి వాళ్ళని చక్కగా ప్రయోజకుల్ని చేసి వాళ్ళ జీవితంలో చక్కగా సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అంటే వాళ్ళని ఆ మార్గంలో నడిపించే కార్యాన్ని ఎవరు చేస్తారు అనంటే తల్లిదండ్రులు చేస్తారు. తల్లిదండ్రులకు తెలుసు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మన పిల్లలకి మంచిది కాదు అనేటటువంటి విషయం తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు అనంటే పిల్లలకి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గాన్ని చూపించడం ద్వారా పిల్లలకి జ్ఞానాన్ని కలుగజేసి వాళ్ళు జీవితంలో పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు వైపుకి అంటే సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి దారిలో ప్రయాణించేట్టుగా తల్లిదండ్రులు చేస్తారు. మరి ఈ సమస్త ప్రపంచానికి తల్లిదండ్రులు ఎవరు అనంటే పార్వతీ పరమేశ్వరం. మనం ప్రసిద్ధంగా చెప్తాం జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మనం అంటున్నాం. కాబట్టి ఆ సమస్త జగత్తుకి తల్లిదండ్రులు ఎవరు అనంటే పార్వతీ పరమేశ్వరుడు, ఆ భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి వారు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుని మనం ఈ క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిలో అని మనం అంటున్నాం. కాబట్టి ఆ సమస్త ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా సన్మార్గాన్ని అంటే ఈ వేద శాస్త్రముల ద్వారా ఈ ధర్మ మార్గాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనంటే ఆ పరమాత్మ మనకు ఉపదేశించినటువంటి ఈ ధర్మ మార్గాన్ని వేదశాస్త్రముల్లో మనకు ఉపదేశించినటువంటి ధర్మ మార్గాన్ని చక్కగా అనుసరిస్తూ అక్కడ చెప్పినటువంటి మార్గానుసారంగా ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ తద్వారా ఈ క్షేత్రం యొక్క పవిత్రతని ఇంకా విశేషంగా కాపాడుకుంటూ తద్వారా భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా చక్కగా పాత్రలు కావాలి. ఇందులో మనకి ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టుగా ఈ విషయాలన్నీ కూడా ఏమైతే ఉంటాయో వీటిల్లో అంతిమ నిర్ణయం ఎవరిది అనంటే వేదశాస్త్రములది. ఎందుకంటే ఇది ఎవరో ఒకరి పని కాదు, ఎవరో ఒకరి సొంత పని కాదు. క్షేత్రం ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు పూజాదులన్నీ కూడా ఎవరో సొంత పనులు, ఎవరో ఒక వ్యక్తికి చెందిన సొంత పనులు కావు. కాబట్టి ఇది శాస్త్రములు ఏవి మార్గాన్ని చూపిస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి. కాబట్టి అదేవిధంగా ఎలాగైతే ఇప్పుడు అనుసరిస్తున్నారో అదేవిధంగా దీన్ని ఇదే విధమైనటువంటి శ్రద్ధతో నిరంతరం ఈ మార్గాన్ని అనుసరించి తద్వారా ఆ భగవద్ ఆరాధన చేసి తద్వారా అందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కూడా, ఎందుకంటే ఇప్పటి కాలంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఏమిటి అనంటే భక్తులు చాలామంది ఎంతో శ్రద్ధతో క్షేత్రానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఏదో విహారయాత్ర అనుకుని ఆ భక్తి భావన అనేది లేకుండా ఏదో ఊరికి క్షేత్రానికి వెళ్ళడం అంటే ఏదో విహారయాత్రగా వెళ్ళినట్టు క్షేత్రాలకు వెళ్ళడం. విహారయాత్రకు వెళ్ళడం వేరు, క్షేత్ర దర్శనం చేయడం అనేది వేరు, రెండూ ఒకటి కాదు.
కాబట్టి దాన్ని కూడా భక్తులందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ క్షేత్రానికి వెళ్తున్నాం, దాని యొక్క గొప్పతనం ఏమిటి అనే దాన్ని చక్కగా తెలుసుకొని, ఆ పవిత్రత ఏమిటి, దాని యొక్క మహిమ ఏమిటి అనే దాన్ని చక్కగా తెలుసుకొని వచ్చేటటువంటి భక్తులు కూడా ఇక్కడికి సంబంధించినటువంటి నియమాలన్నింటినీ కూడా, ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో నియమాలు ఉంటాయి, ఆ నియమాల్ని, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చక్కగా గౌరవిస్తూ భక్తులందరూ కూడా క్షేత్రానికి వచ్చి తమ వల్ల ఈ క్షేత్రానికి ఏ విధమైనటువంటి, ఈ క్షేత్రం యొక్క పవిత్రతకి ఏ విధమైనటువంటి భంగం కలగకుండా ఉండేట్టుగా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం భక్తులందరిది కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇక్కడ మనం ఏ క్షేత్రంలో ఏవైతే చేయకూడదో అటువంటివి కనుక చేస్తే తద్వారా ఏమవుతుంది అంటే ఇంకా పాపం ఎక్కువ అవుతుంది. ఇదే పనిని బయట ఎక్కడైనా చేస్తే అంత పాపం, ఏదో కాస్త పాపం వస్తుంది. ఆ చేయకూడని పని క్షేత్రానికి వచ్చి చేస్తే ఆ పాపం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా భక్తులు విశేషంగా దీన్ని చక్కగా తెలుసుకొని, క్షేత్రం యొక్క మహిమని చక్కగా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి. అదేవిధంగా క్షేత్రం నుంచి కూడా భక్తులకు కావలసినటువంటి ఏర్పాట్లను ఇదే విధంగా విశేషంగా చేయించాలి. అదేవిధంగా క్షేత్రం యొక్క మహిమ, ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఇది ఇంకా అందరికీ కూడా విశేషంగా తెలిసేట్టుగా, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఈ క్షేత్రం యొక్క గొప్పతనం, మన యొక్క పరంపర యొక్క గొప్పతనం, మనం ఆరాధించేటటువంటి ఆ పరమాత్మ యొక్క గొప్పతనం, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలిసేట్టుగా ఆ వ్యవస్థలు కూడా విశేషంగా జరిగి ఈ క్షేత్రముల ద్వారా మన యొక్క, ఎందుకంటే ఈ క్షేత్రములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ధర్మం, మన యొక్క సనాతన ధర్మం యొక్క మూలమైనటువంటి శక్తి కేంద్రాలు. కాబట్టి ఇక్కడ ఎంత దృఢంగా, ఎంత చక్కగా ఈ వ్యవస్థలన్నీ ఉంటాయో అంత దృఢంగా మన యొక్క ధర్మం అనేది నిలబడుతుంది. మన యొక్క ధర్మం అనేది ఎంత దృఢంగా నిలబడుతుందో ఈ ప్రపంచంలో అంత శ్రేయస్సు అనేది ఈ ప్రపంచానికి లభిస్తుంది. ఎందుకు అనంటే ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం. చాలా మంది అడుగుతుంటారు, ఏమిటి ధర్మం అంటే, ధర్మం ప్రపంచానికి ఆధారం అంటే ఏమిటి, ఆధారం ఎలాగా? ఇప్పుడు లోకంలో ఆధారం అంటే దాని అర్థం ఏమిటి? ఈ ఆధారం అనే పదాన్ని మనం ఎక్కడ ప్రయోగిస్తాం? ఒక వస్తువు కింద ఉంది, దాని మీద ఇంకో వస్తువు ఉన్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి వస్తువుకి కింద ఉన్నటువంటి వస్తువు ఆధారం అని అంటాం. ఇలా మనం వ్యవహరిస్తూ ఉంటాం, ఎక్కువగా వ్యవహరించేది అలాగా. మరి ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం అంటే మరి దాని అర్థం ఏమిటి అంటే, ధర్మం అని ఒక వస్తువు ఉంది, దాని మీద ఈ ప్రపంచం అనేది ఉంది, దీన్ని అది మోస్తోంది అని అర్థమా? ఏమిటి దీనికి అర్థం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు పైనున్నటువంటి వస్తువుకి కింద వస్తువు ఆధారం అనేటటువంటి అర్థంలోనూ మనం ఆధారం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం, అందులో సందేహం లేదు, వాస్తవమే. కానీ ఈ అర్థంలో మాత్రమే కాకుండా ఇంకా వేరే అర్థాల్లో కూడా ఈ పదాన్ని మనం ప్రయోగిస్తాం. ఎక్కడ ప్రయోగిస్తాం అనంటే, చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఆధారం, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి తమ పిల్లలు ఆధారం. ఉద్యోగం, ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేస్తూ ఉంటే అది మా జీవనానికి ఆధారం అని అంటాం. ఇక్కడంతా కూడా ఆధారం అని అంటే ఏమిటి? ఏదో దీని మీద అది ఉంది అని అర్థం కాదు. ఇక్కడంతా ఆధారం, నా జీవనాధారం అని అంటున్నాం. దీని అర్థం ఏమిటి అనంటే, నాకు కావలసినటువంటిది దేని ద్వారా నాకు లభిస్తోందో అది నాకు ఆధారం అనేటటువంటి అర్థంలోనూ మనం ఈ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు వీడి జీవితం చక్కగా నడవడానికి కావాల్సినటువంటి సంపాదన ఉద్యోగం వల్ల జరుగుతోంది, ఉద్యోగం చేయడం వల్ల సంపాదన వల్ల జీవితం అంతా జీవితానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తనకి కావలసినటువంటిది దేని వల్ల అయితే అవుతోందో, ఏ వస్తువు ద్వారా అవుతోందో అథవా ఏ వ్యక్తి ద్వారా అవుతోందో ఆ వ్యక్తినో ఆ వస్తువునో కూడా మనం ఆధారం అని అంటాం. అందుకే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఆధారం అని అంటాం. ఎందుకు అనంటే చిన్నపిల్లలకు కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, కాబట్టి వాళ్ళని ఆధారం అంటాం. వృద్ధులైనప్పుడు వాళ్ళకి పిల్లల ఆధారం, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటివన్నింటినీ ఇచ్చేవాళ్ళు పిల్లలు కాబట్టి, ఏర్పాటు చేసేవాళ్ళు పిల్లలు కాబట్టి ఈ అర్థంలో కూడా ఆధారం అనే పదాన్ని ప్రయోగిస్తాం. ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం ఉన్నప్పుడు కూడా మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఎలాగా అనంటే, ఈ సమస్త ప్రపంచంలోనూ అందరూ కూడా, ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక డబ్బున్నటువంటి వాడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక మందబుద్ధైనా, ఒక బుద్ధిహీనుడైనా, ఒక ఆస్తికుడైనా, ఒక నాస్తికుడైనా, ఈ దేశంలో ఉండేవాడైనా, విదేశంలో ఉండేవాడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా, ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అనంటే ఒకే ఒకటి, సుఖం. నేను సుఖంగా ఉండాలి, నాకు శ్రేయస్సు కావాలి. ఈ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి
తేడాలు లేవు. ఒక అధికారి అయినా, ఒక కింద పనిచేసే మనిషి అయినా అందరూ కూడా కోరుకునేది నాకు సుఖం కావాలి, నాకు శ్రేయస్సు కావాలి అని అందరూ కూడా కోరుకునేది. ఈ కోరిక విషయంలో మాత్రం ఏ తేడా ఉండదు. ఏవో మనుషుల్లో ఉండే విభాగాల్లో తేడాలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి తేడా లేదు. అందరూ కూడా కోరుకునేది సుఖాన్ని. మరి ఆ సుఖం మనకి ఇచ్చేటటువంటిది ఏది అని అంటే అదే ధర్మము. ఈ ధర్మం వల్లే మనకి సుఖం అనేది లభిస్తుంది. మనం కోరుకుంటూ ఉన్నటువంటి ఆ సుఖాన్ని మనకు అందించేటటువంటిది ఏది అని అంటే ధర్మము. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే వాళ్ళు కోరుకునే దాన్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఆధారం అయితే, సమస్త ప్రపంచము దేన్నైతే కోరుకుంటోందో దాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చేటటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సమస్త ప్రపంచానికి ఆధారం. కాబట్టి ధర్మాన్ని ప్రపంచానికి ఆధారము అని ఎందుకు అంటున్నాం అంటే ఇందువల్ల అంటున్నాం. కాబట్టి అంటే ఈ విషయం బహుశా అందరికీ తెలియకపోవచ్చు, అందరికీ ఈ విషయం సరిగ్గా తెలియకపోవచ్చు, అథవా కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఇదంతా మేము ఒప్పుకోము, మేము ఈ ధర్మాన్ని, ఈ శాస్త్రాన్ని, వేద శాస్త్రాన్ని మేము ఒప్పుకోమని కొంతమంది అనొచ్చు. కానీ వాళ్ళు అలా అన్నంత మాత్రాన ఉన్న వాస్తవం ఎక్కడికి వెళ్ళిపోదు. వాస్తవమైనటువంటి విషయం అది తన మీద తాను నిలబడుతుందే తప్ప ఎవరో ఒకరి అంగీకారం కోసం ఎప్పుడు కూడా ప్రతీక్షించదు. ఈ స్తంభాలు ఉన్నాయి, ఈ స్తంభాల మీద భవనం అనేది నిలబడి ఉన్నది అనేది అది సత్యం, అది వాస్తవమైనటువంటి విషయం. ఇది నేను అలా అనుకుంటున్నాను కాబట్టి దీని మీద ఇది నిలబడింది అని అర్థం కాదు. స్తంభాల మీద భవనం నిలబడింది అని నేను అంటున్నాను కాబట్టి దాని మీద అది నిలబడింది. ఒకవేళ నేను కనుక ఒప్పుకోకపోతే భవనం కూలిపోతుంది అని ఏం లేదు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ స్తంభాల మీద భవనం అనేది నిలబడింది అనేటటువంటిది అది అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. నీకు తెలియకపోవచ్చు అథవా నువ్వు ఒప్పుకోకపోవచ్చు. అంటే నేను ఒప్పుకుంటే అది నిలుస్తుంది, నేను ఒప్పుకోకపోతే అది కింద పడిపోతుంది అని అర్థం కాదు. ఎందుకంటే అది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి వాస్తవమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి అంగీకారం కోసం ఎదురు చూడదు. ఎదురు చూడాల్సిన అవసరం వాస్తవమైనటువంటి విషయానికి ఉండదు. ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం అనేటటువంటి విషయం కూడా అటువంటిది. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దీని యొక్క జ్ఞానం ఎవరికైనా ఉన్నా లేకపోయినా ఇది సత్యము. ఈ ధర్మం, మన యొక్క ఈ సనాతన ధర్మం అనేది ఈ ప్రపంచానికి ఆధారం అనేటటువంటిది సత్యం. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే దీన్ని ధర్మము అని అన్నారు. ఇది కేవలం ఒక మతం కాదు. మన యొక్క హిందూ ధర్మం, ఈ సనాతన ధర్మం అనేది కేవలం మతం మాత్రం కాదు, ఇది ధర్మం. మతానికి ధర్మానికి చాలా తేడా ఉంది. ధర్మం అనంటే అది వాస్తవంగా ఉండవలసినటువంటిది. మతం అనంటే అలా కాదు. మతం అనంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క మతి నుంచి ఏర్పడినటువంటిది మతం. ఎవరైనా ఒక వ్యక్తి కొన్ని ఆలోచనలు చేసి, కొన్ని చింతనలు చేసి, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని అనుకొని కొన్ని విషయాలు ఎవరో ఒక వ్యక్తి మనస్సుకు వచ్చినప్పుడు ఆ విషయాల్ని ఆ వ్యక్తి కొంతమంది జనాలకు ఉపదేశించినప్పుడు ఆ జనాలందరూ కూడా దాన్ని అనుసరించడం మొదలుపెట్టి అలా 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 కొంతమంది అందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటే అలా ఒక మతం యొక్క ఆవిర్భావం అనేది కలుగుతుంది. కాబట్టి మతం అనేది ఎప్పుడైనా పుట్టుకు రావచ్చు. ఇవాళ కూడా కావాలంటే ఈ క్షణం కూడా ఒక కొత్త మతాన్ని సృష్టించవచ్చు. కానీ ధర్మాన్ని మాత్రం మనం అలా సృష్టించలేం. ఎందుకంటే ధర్మం అనేది వాస్తవమైనటువంటి విషయం కాబట్టి. అందుకే ఈ ప్రపంచంలో అన్ని మతాలకి ఒక కాల పరిమితి అనేది ఉంది. అంటే ఫలానా కాలంలో ఫలానా వ్యక్తి ద్వారా ప్రారంభమైంది అని ఉన్నది. కానీ అటువంటి అంటే ఈ ఫలానా కాలంలో ఫలానా వ్యక్తి ద్వారా ప్రారంభమైంది అనేటటువంటి మాటకి ఏమాత్రం స్థానం లేనటువంటి ఏకమాత్ర ధర్మం అంటే అది మన యొక్క సనాతన ధర్మం. ఎందుకు అనంటే ఇది అనాది కాలం, ఇది ధర్మం కాబట్టి. ఇది మతం కాదు, ఇది కేవలం మతం మాత్రమే కాదు, ఇది ధర్మం కాబట్టి దీనికి ఫలానా సమయంలో ఇది ప్రారంభమైంది, ఫలానా వ్యక్తి ద్వారా ప్రారంభమైంది అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనం. అదే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాము అనంటే మన యొక్క ధర్మానికి ఆధారభూతమైనటువంటి శక్తి కేంద్రాలు క్షేత్రములు. కాబట్టి ఆ క్షేత్రములు చక్కగా ఉన్నప్పుడు ధర్మము కూడా చక్కగా ఉంటుంది. ధర్మం చక్కగా ఉన్నది అనంటే ఏ ధర్మాన్నైతే ఆశ్రయించి ఈ జగత్ అనేది ఉన్నదో సమస్త జగత్తు కూడా చక్కగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సనాతన ధర్మానికి ఏదైనా కష్టం వస్తే కేవలం ఈ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, సమస్త ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా కష్టాలు వస్తాయి. దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా ఒక భవనానికి ఆధారంగా ఉన్నటువంటి స్తంభాన్ని కనుక మనం కూల్చేస్తే ఆ భవనంలో ఉండే వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. కొంతమందికి దీని యొక్క జ్ఞానం ఉన్నా లేకపోయినా, అథవా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళల్లో
ఆ భవనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే ఈ భవనానికి స్తంభాలు ఆధారం అనేటటువంటి విషయాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇబ్బంది, ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకేం ఇబ్బంది లేదు అని ఏం లేదు. ఆ స్తంభాన్ని కనుక కూల్చేస్తే ఈ విషయాన్ని ఒప్పుకున్న వాళ్ళైనా ఒప్పుకోని వాళ్ళైనా, తెలిసిన వాళ్ళైనా తెలుసుకోని వాళ్ళైనా అందరికీ కూడా దాని ద్వారా అనర్థం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ ధర్మం అంతే. కాబట్టి ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం కాబట్టి దీనికి ఏదైనా ఇబ్బంది అయింది అని అంటే అది సమస్త ప్రపంచానికి ఇబ్బంది అవుతుంది. ఇది చక్కగా ఉంది అని అంటే సమస్త ప్రపంచం అందరూ కూడా, సమస్త మానవాళి, సమస్త ప్రాణుగణం అన్నీ కూడా చక్కగా ఉంటాయి. కాబట్టి అటువంటి గొప్ప ధర్మం మన యొక్క ఈ సనాతన వైదిక ధర్మం. కాబట్టి ఈ క్షేత్రములో ఉంటూ ఇక్కడ భగవత్ సేవను చేసేటటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా పొంది ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఈ అవకాశాన్ని చక్కగా ఇదే విధంగా సార్థకపరుచుకుంటూ ఈ క్షేత్రంలో ఆ ఈశ్వరుడు మనకి ఏ కర్తవ్యాన్ని అయితే ఇచ్చాడో ఆ కర్తవ్యాన్ని ఇదే విధంగా చక్కగా నిర్వహిస్తూ ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అనేటటువంటి విషయాన్ని మరొక మారు అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా మా పరమ పూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. ఈ పనులన్నింటినీ కూడా చక్కగా ఇంకా ఇంకా విశేషంగా చేసేటటువంటి ఆ శక్తిని ఆ పరమాత్మ మీ అందరికీ కూడా విశేషంగా ప్రసాదించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా కార్యనిర్వహణాధికారి గారు శ్రీనివాస్ గారు ఆయన ఎంతో శ్రద్ధతో, చాలా శ్రద్ధగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి విశేషంగా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా చక్కగా చేసి ఉన్నారు. ఈ ప్రతిష్ట నిన్నటి రోజున జరిగినటువంటి ఆ ప్రతిష్టా కార్యక్రమం గురించి ఎన్నోసార్లు ఆయన సంప్రదించారు, చాలాసార్లు ఆయన సంప్రదించారు. దానికి ఎప్పుడు సమయం అని 2-3 సార్లు కూడా అడిగారు, 4-5 సార్లే అడిగారు. ఆయన చాలా శ్రద్ధగా దీనికి కావలసినటువంటి ఏర్పాట్లని చేయించారు. అయితే మాకున్నటువంటి ఇంకా వేరే వేరే యాత్రలు ఉత్తర భారతంలో అంతా కూడా మాకు ఎన్నో యాత్రలు ఉండడం వల్ల ఈ ప్రాంతానికి రావడం ఇప్పుడు కుదరలేదు. కాబట్టి ఇప్పుడు రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ యాత్రలో విశేషంగా ముఖ్యంగా ఇక్కడికి రావడం, ఈ శ్రీశైల క్షేత్రానికి రావడం అనేది ఎంతో ఒక ముఖ్యమైనటువంటి కార్యం. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత కాళహస్తి, తిరుపతి క్షేత్రాలకు కూడా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ శృంగేరికి వెళ్ళడం అనేది. కాబట్టి అటువంటి ఈ యాత్రలో ఆయన ఎంతో చక్కగా కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. ఆయనకి ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారద్వాజ శర్మ గారికి ఆయనకి ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బోర్డులో ఉన్నటువంటి వారందరికీ కూడా, సేవలు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేద విద్వాంసులందరికీ కూడా అన్ని వేదముల్లోనూ అన్ని వేదాల్లోనూ విద్వాంసులు ఇక్కడ ఉండడం, పారాయణ చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వేద విద్వాంసులందరికీ కూడా గంటి రాధాకృష్ణ అవధాని గారికి ఇంకా అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం. రాధాకృష్ణ అవధాని గారు ఆయన కూడా ఎన్నోసార్లు దీని గురించి, ఈ కార్యక్రమం గురించి ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆయన కూడా చాలాసార్లు అడుగుతుండేవారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చక్కగా తెలుసుకొని మా దగ్గర నుంచి అన్ని కూడా ఏమేం కావాలి, ఎలా చేయాలనేటటువంటి వాటన్నింటినీ కూడా చక్కగా తెలుసుకొని కావాల్సినటువంటి ఏర్పాట్లను చేశారు. అక్కడ కూడా విశేషంగా వేద పారాయణలు వీటన్నింటినీ కూడా చక్కగా నిర్వహించారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అర్చకులు స్వామివారి సన్నిధిలో, అమ్మవారి సన్నిధిలో శ్రద్ధగా ఆరాధన చేస్తున్నటువంటి అర్చకులు అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలు, సమస్త వేద పండితులకి, సమస్త సిబ్బంది వర్గం వారికి అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవా.